వెల్కమ్ టు డిఎస్ఆర్ బ్లాగ్స్. నేను ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వచ్చానండి. చాలా సినిమాల్లో కలెక్టర్ ఆఫీస్గా, పోలీస్ స్టేషన్గా, ఇలా చాలా కొన్ని సినిమాల్లో ఈ బిల్డింగ్ అనేది వాడుకున్నారు. ఆ బిల్డింగ్ని నేను ఈరోజు మీకు చూపిస్తాను. అంటే చాలామందికి ఏంటంటే సినిమాలోనే చూశారు కానీ రియల్గా చూడలేదు. ఆ వీడియో ఇప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే మొత్తం చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు. ముందుగా చెప్పాలంటే ఇంతకుముందు షూటింగ్స్ అవుతున్నాయి కాబట్టి, ఇది షూటింగ్ ప్లేస్ కాబట్టి మేము తీసుకునే కూడా ఛాన్స్ ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒకసారి నేను ఆ బిల్డింగ్ చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే ఇక్కడ ప్రాబ్లం అయ్యేటట్టుంది. ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇక్కడ వీడియో తీయొద్దని చెప్పారన్నమాట. నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి స్పెషల్గా నేను మీ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ బిల్డింగ్ అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి, ఇది కూడా ఒక షూటింగ్ ప్లేస్ కాబట్టి చాలామంది ఇక్కడ చూడడానికి కూడా వస్తారు. కాకపోతే ఈ మధ్యనే ఇది గవర్నమెంట్ ఆఫీస్లో కలిపేశారనమాట. హిమాయత్ ఆఫీస్ కింద కలిపేశారు. ఒకసారి ఆ బోర్డు కూడా చూడండి, నేను బిల్డింగ్ చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటపై నొక్కండి. వీలైతే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూపిద్దండి. ఇదే బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నాని గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, మెయిన్ హీరోస్ సినిమాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఇక్కడ జరిగింది. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను కానీ అప్పుడు తీయలేకపోయాను. ఈ మధ్యనే నేను వ్లాగ్స్ పెట్టాను. టూర్ చేసి మీరు తిరిగి ఈ వీడియో చేస్తున్నాం. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. చాలా పెద్ద ప్లేస్ ఇది. బ్యాక్ సైడ్ పోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పేసి మరీ వెళ్ళిపోయారు. ఇంకా తీసుకోవద్దు బాబు, వీడియో తీసుకోవద్దు, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసు, ప్రాబ్లం అవుతుంది మాకు అని అన్నారు. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. ఒకవేళ ఈ బిల్డింగ్ మీరు ఒకవేళ ఏదైనా సినిమాలో మీరు చూసినట్లయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మేము ఫలానా సినిమాలో చూసామని సినిమా పేరుతో సహా మీరు కింద కామెంట్ చేయండి. ఇంకోటి, ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చిన విధంగా మీకు ఈ వీడియోలో ఉద్దేశం ఏముందో అది కూడా మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మేము కూడా ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకేదైనా ప్లేస్ చూడాలనుకుంటే మాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. హైదరాబాద్లో మీకు ఏ ప్లేస్ అయినా పర్లేదు, చూడాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. ఆ ప్లేస్కి వెళ్ళి వీడియో చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.